హలో ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను మీ అందరికీ. సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి 8వ తేదీ సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం. అండ్ ముందుగా ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేశానండి అడ్రస్ అండ్ డీటెయిల్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అయితే ఆల్రెడీ స్టాక్ ఇన్ఫర్మేషన్లో తెలియచేశాను. అతి భారీగా తగ్గింది. సో దాదాపుగా 1,20,000 ప్లస్ బాక్సెస్ నిన్నటి మీద తగ్గింది అని చెప్పొచ్చండి. సో ఈరోజు టోటల్ టమాటా స్టాక్ 1,00,000 బాక్సులు అండి. సో అంటే చాలా వరకు తగ్గిపోయింది. సో ఆ కారణం చేత అండ్ బయట రాష్ట్రాల్లో చాలా భారీ వర్షాలు పడుతున్నాయండి. సో ఆ కారణం చేత మన దగ్గరే మేబీ లోడింగ్ ఎక్కువ చేసి ఉండొచ్చు. అంటే ఎక్కువ అంటే భారీగా ఏం కాదు, బట్ నిన్న మొన్నటి మీద తీసుకుంటే ప్రైస్ కొంచెం బెటర్ అని నేను చెప్తున్నాను అనమాట. అంటే నేను తెలియచేస్తున్నాను. సో ఇక ఈరోజు హైయెస్ట్ ప్రైస్ 300 రూపాయలు అండి. యాక్షన్ రన్నింగ్లో ఉందండి. సో జరగబోయే యాక్షన్లో టాప్ రేట్ ఈ ప్రైస్ కంటే ఇంక్రీజ్ అవ్వచ్చు మేబీ. సో అనంతపురంలో టోటల్గా 30 మండీలు ఉన్నాయండి. దాదాపుగా 11 గంటలు అవుతుంది యాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి. సో ఆ జరగబోయే యాక్షన్లో టాప్ రేట్ ఏమైనా చేంజ్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తానండి. సో లేదా ఇంకా మంచిగా ప్రైస్ పెరిగిందంటే థంబ్నెయిల్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఇప్పటికీ హైయెస్ట్ ప్రైస్ 300 రూపాయలు. ఆ తర్వాత ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి 280 నుంచి 300 రూపాయలు ఎక్కువగా అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రతి ఒక్క మండీలోనూ టాప్ రేట్ అనమాట. అండ్ ఈ మిడిల్ ప్రైజెస్ దాదాపుగా 300 ఎక్కువగా వెళ్ళింది. ఆ తర్వాత 280, 285 ఇవన్నీ కూడా సూపర్ టాప్లు అండి. ఇక యావరేజ్ తీసుకుంటే కనుక ఈరోజు యావరేజ్ కూడా పెరిగింది అని చెప్పచ్చు. దాదాపుగా క్వాలిటీ మంచిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క లాటు కూడా 180 రూపాయల నుంచి 280 మిడిల్ ప్రైజెస్ అంటే 180, 200, 220, 230, 240 అండ్ 260, 280 ఈ మిడిల్ ప్రైజెస్ ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ కూడా అందినటువంటి టమోటా ధరలు. అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు నాకు తెలియచేసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే నిన్న కొంచెం ఎక్కువ కూల్ ఇచ్చి మేము కటింగ్ అనేది చేయించాము. అసలు లేబర్సే దొరకలేదు. చాలా అతి కష్టం మీద ఈ స్టాక్ ప్రైస్ పెరగొచ్చు అనే ఒక ఇంటెన్షన్తో మేము కటింగ్ చేసి తెచ్చాము అని చెప్పారు కొంతమంది అన్నవాళ్ళు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. స్టాక్ ఎక్కువగా తగ్గిపోవడానికి కారణం నిన్న మాలపున్నమి పండగ అండి అనంతపురం ఏరియాలో. సో ఒక్కొక్క ప్లేస్లో జరుపుకోకపోవచ్చు. సో ఆ కారణం చేత ఈ విధంగా తెలియచేశాను. ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మంచి ప్రైజెస్ పెరగాలని ఆశిస్తున్నాను. ఇట్లు మీ హెల్లో అనంతపూర్ హెల్లో ఫార్మర్ కవిత. సో థ్యాంక్ యూ.